అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ ఛానల్. ఇక ఈ రోజైతే మనం మామిడికాయలు అయిపోయినాయి కదండీ! మామిడి పళ్ళ సీజన్‌లోకి వచ్చాం కదా! ఇక ఇవి రసం తీసుకొని పెట్టుకునే విధానాన్ని అయితే మీకు చూపిస్తాను. స్టోరేజ్ చేసుకునే విధానాన్ని. ఇక ఇవి వచ్చేసరికి చెరుకు రసాలండి. పెద్ద కాయలు అరకిలో కాయ ఉందండి ఒక్కొక్క కాయి. ఇక అయితే ఇవాళ తీసుకున్నాను. రసాలనేసరికి మనకి చెరుకు రసాలని, పెద్ద రసాలు లేతే చిన్న రసాలని, మనకి పండూరి మామిడని ఇలా ఎన్నో రకాలు రసాలుంటాయి కదా! చాలా వరకు మనకి ఏం చేస్తామంటే సీజన్ వరకు దొరికినంత వరకు తింటాము. తర్వాత స్టోర్ చేసుకొని మన పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి ఎవరికైనా విదేశాలకు పంపించాలంటే మాత్రం ఈ విధంగా స్టోర్ చేసుకొని పంపించొచ్చండి. ఒకసారైతే చూసేయండి. ఇవి వచ్చేసరికి చెరుకు రసాలు మన చెట్టు కాయలండి. ఎటువంటి మందులు వేయకుండా చక్కగా వేసుకున్న పండించుకున్న కాయలండి ఇవి. తర్వాత చిన్న రసాలు ఇవి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని పైన పీలంతా తీసేసుకొని ఇలా ఒక జాలి గిన్నెలో వేసుకొని చక్కగా స్మాష్ చేసేస్తే చేత్తో చక్కగా గుజ్జు అనేది అయితే చక్కగా కిందకి దిగిపోతుంది. ఇక ఇందులో ఎటువంటి పీచు కూడా రాదండి. చక్కగా ఆ టెంక అనేది చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక ఇందులో వచ్చేసరికి ఎటువంటి యాడెడ్ షుగర్ ఏమి వేయొద్దు. ఎందుకంటే ఇందులో ఉన్న నేచురల్ షుగర్ చాలా బావుంటదండి. స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎటువంటి చప్పదనం అనేది ఉండదు. తర్వాత ఈ వేటికి వాటికి ఏ కాయలకి ఆ కాయలకి సెపరేట్‌గా ఇలా గిన్నెల్లోకైతే తీసి పెట్టుకున్నాను. ఇక ముక్కలు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కానీ మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! తీసి పెట్టేసరికి మళ్ళీ అవి స్మాష్ అయిపోతాయి. మెత్తగా ముక్కలుగా ఉండవండి విడివిడిగా. ఈ జ్యూస్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ప్యాకింగ్ చేసే విధానాన్ని కూడా ఈ యూఎస్ ప్యాకింగ్ అని కొంచెం మందంగా ఉంటాయండి కవర్లు. ఇందులో వేసి పెట్టుకొని ఒకసారి తర్వాత మళ్ళీ డబుల్ కవర్ వేసి పెట్టుకుంటే గనక మనకి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా అంటే చిరగకుండా గట్టా చక్కగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక ఇలా చేసి పెట్టుకుంటే గనక మనం ఎవరికైనా పంపించడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత వీటిని మనం ఐస్ క్రీముల్లో గానీ, లస్సీ చేసుకోవడం మ్యాంగో లస్సీ చేసుకోవడానికి గానీ, లైట్‌గా అలా పల్పుగా చక్కగా జ్యూస్ చేసుకొని తాగడానికి గానీ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు సరదాగా ఎవరైనా వచ్చినప్పుడు అకేషన్‌గా ఒక ఐటెమ్‌లా పెట్టాలనుకున్నప్పుడు కూడా బాగా ఉపయోగపడుతది కదండీ! ఇక ఇవైతే పేర్లతో సహా ఇలా రాసి పెట్టుకున్నాను. డేట్లు అన్నీ వేసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కదా! మనకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, పంపించాలనుకున్నా కూడాను. ఇక ఇవైతే ఇలా చేసి పెట్టుకున్నానండి. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ కాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇక మీరు కూడా